హలో అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎండీ ఫ్యామిలీ వ్లాగ్స్. ఇవాల్టి వీడియో ఏంటంటే, వినాయక చవితి ముందు రోజు మనం చేసుకున్న డెకరేషన్ ఇది. ఈవినింగ్ ఫుడ్ అంతా తినేసి, కిడ్స్‌ని పడుకోబెట్టేసి, వాళ్ళుంటే మనల్ని ఇవి చేసుకోనివ్వరు కదా! అందుకని వాళ్ళని నిద్రపించేసి, మనకు ఎవరు డిస్టర్బ్ చేసేవాళ్ళు లేకుండా అప్పుడు కూర్చున్నాము. ఇలా బ్యాక్ డ్రాప్ కట్టేసుకునేసి దేవునికి పాలవెల్లి చెయ్యాలనుకున్నాము. బట్ అది ఆఖరి నిమిషంలో కుదరక ఇలా టేబుల్‌తో రెడీ చేసుకున్నాను. ఇంకా లేట్ నైట్ అయ్యేసరికి పడుకునేసాము. మార్నింగ్ లెయ్యాలి కదా! ఇక్కడొచ్చి తెలుగు ఫెస్టివల్స్‌కి కిడ్స్‌కి హాలిడేస్ ఇవ్వరు. సో, పాపకి స్కూల్ ఉందని ఇడ్లీ అండ్ చట్నీ చేశాను. పాప తినేసి స్కూల్‌కెళ్ళింది. మనం ఎలాగో ఉపవాసం ఉంటామని పిల్లలకి పెట్టాలి గదా! అందుకని టిఫిన్ ప్రిపేర్ చేశాను. చకచకా ఫ్రెష్ అప్ అయ్యి అలా దీపాలు, పూజా సామాన్లన్నీ క్లీన్ చేసుకున్నాను. అండ్ ప్రసాదాల దగ్గరకైతే వచ్చేసాను. ఫాస్ట్‌గా ప్రసాదాలన్నీ చేసేసామంటే, ఆ తర్వాత వెళ్లి రెడీ అయ్యి పూజకి రెడీ చేసుకోవచ్చు గదా! అని ప్రసాదాలు చేసుకుంటున్నాము. ఇదే అసలైన టాస్క్. అదేంటంటే మామూలుగా కిచెన్‌లో కుకింగ్ జేయడం అనేది ఓకే గానీ, కొద్ది టైము ఇలా ఫెస్టివల్స్ వచ్చినప్పుడు ప్రసాదాలు, ఆయిల్‌తో చేసే వంటలు ఇలా ఎక్కువసేపు చేస్తే, ఇక్కడ చెక్కతో చేసిన ఇల్లులు కదా! అవి త్వరగా వేడెక్కుతాయి. అండ్ పొగ బయటికి వెళ్ళదు. అప్పుడు ఎక్కువ వేడికి కూడా ఫైర్ అలారమ్స్ అనేది మోగుతుంది. నేనైతే చాలా సార్లే దొరికిపోయాను అలాగా. ఫైర్ బెల్ మోగుతుంది. దానికి వేరే మళ్ళా కంప్లెయింట్లు రాస్తారు. ఫైనల్‌గా చకచకా ప్రసాదాలైతే రెడీ చేసేసాను. ఇవన్నీ దేవునికి నైవేద్యంగా పెట్టుకోవాలి. కిడ్స్ అడ్డం వచ్చుంటే ఇవన్నీ చేయటం కొద్దిగా కష్టమయ్యేది. పాపం మా హస్బెండ్ నా దగ్గరికి కిడ్స్‌ని రానీకుండా పట్టుకుంటే అలా ఫాస్ట్‌గా చేసుకున్నాము. ఫాస్ట్‌గా వెళ్ళి రెడీ అయ్యి వచ్చేసి పూజా సామాన్లకన్నీ రెడీ చేసుకుంటున్నాను. మనం ఇంట్లో డైలీ పెట్టుకునే దేవుని దగ్గర దీపం పెట్టుకోవాలి గదా! సో, ఆ దీపాలకి బొట్లు పెట్టుకొని, వాటికి పూజ చేసుకొని, అలాగే ఈరోజు మనం విగ్రహం పెడతాం కదా! సో, వాటికి దీపాలను పెట్టుకోవడానికి ఇలా బొట్లయితే పెట్టేస్తున్నాను. మనమైతే ఉపవాసం ఉండి పూజ చేసుకుంటాం గానీ, చిన్నపిల్లలు ఉండలేరు కదా! అందుకే వాళ్ళకి చక్కగా ఇడ్లీ, చట్నీ చేసి తినిపించేసి, కొద్దిసేపు మా హస్బెండ్ పట్టుకున్నారు. దాని తర్వాత చక్కగా నిద్రపోయారు. ఇప్పుడంతా మేము పూజకి రెడీ చేసుకునేస్తున్నాము. ఫైనల్‌గా దేవునికైతే ఇక్కడ నేను దీపం పెట్టుకునేసాను ప్రసాదం పెట్టి. ఇప్పుడైతే వినాయకుని దగ్గరకొచ్చాము. పండ్లు, ఆహ్, మొక్కజొన్నలు అవన్నీ ఇక్కడైతే కడుతున్నాము. ఈ పక్కన చూసినట్లయితే అరటి చెట్లు ఆకుపచ్చగా ఉంది. అవి ఫిక్స్ చేసేటప్పుడు ఒక వీడియో తీసుకుందాం అనుకున్నాను. బట్ నాకు పిల్లలతో కుదరలేదు. ఎలా అంటారా? ఇప్పుడు ఒక పనిని మనము ఒక 30 మినిట్స్‌లో చేసే పనిని ఈ వీడియో అనేది పెట్టుకొని చేస్తే 1 అవర్, 1 ½ అవర్ అవుతుంది. అలాగే ఎవ్రీ టైమ్ ఫేస్ చేస్తున్నాను. హ్మ్. అంటే మెయిన్ ఇప్పుడు టైం ఉంటే ఓకే గానీ, ఈరోజైతే టైం లేక హడావిడిగా అలా సెట్ చేసుకునేసి పెట్టేసుకునేసాము. లేదంటే అన్నింటిని వీడియో తీసి చేసుకుందాం అనుకున్నా. బట్ పిల్లలతో కుదరకుండా లేట్ అయిపోయింది. మనం కష్టపడి ఒక గంట సేపు వాళ్ళని నిద్రపిస్తే, వాళ్ళేమంటే ఒక 30 మినిట్స్ గూడా నిద్రబోరు. అప్పుడే లేచొచ్చేసారు. సరేలే ఇంక ఎలాగో లేచారు గదా! పూజ టైం అయింది గదా! అని చెప్పి అలా కూర్చోబెట్టుకొని చేస్తున్నాము. మీరు బాగా చూసినట్లయితే గమనించండి. వాళ్ళకి ఆ ట్రైపాడ్ స్టిక్ మీదే ఉంటుంది. మొబైల్ అక్కడ పెట్టి ఆ స్టిక్‌లో అక్కడ అలా పెట్టిన దానినే చూస్తున్నాడు సోహిత్. ఇంకా మోహిత్ అయితే అస్సలు చెప్పనక్కర్లేదు. వచ్చి చూస్తాడు అప్పుడప్పుడు చూడండి. చాలా సార్లు అలా లాగేస్తే నేను మళ్ళీ వెళ్లి పెట్టాను. అదే టైం వేస్ట్ ఎగ్జాక్ట్‌గా. వాళ్ళని పెట్టుకొని డైరెక్ట్‌గా వీడియో తీయడానికి కాలేదు. అలాగని వీడియో తీసిన వీడియోకి వాయిస్ ఓవర్ ఇయడానికి గూడా కాలేదు. వాళ్ళందరూ సైలెంట్‌గా తినేసి పడుకున్న తర్వాత
ఎవ్వరు డిస్టర్బెన్స్ లేనప్పుడు జేసుకోవాలంటే టైం కుదరట్లేదు. పాపం ఈ ఫెస్టివల్‌లో మా పాప మిస్ అయింది. ఇంక తను హాలిడే పెట్టడం కుదరక స్కూల్‌కెళ్ళింది. సో, ఆఫ్టర్‌నూన్‌కొచ్చేస్తుంది. ఈవినింగ్ మళ్ళీ దేవుడిని ఎత్తే టైంకి తనే వచ్చి ఎత్తుతుంది. చూసారా? ఆయన కెమెరా ముందు అలా పోజులిస్తున్నాడు సోహిత్. అన్న, తమ్ముడు ఇద్దరూ కలిసి ఆ కెమెరా స్టిక్‌ని లాగేసి ఆడుకోవాలని ట్రై జేస్తున్నారు. నా చిన్నతనంలో నాకు చాలా ఇష్టమైన పండగ ఏదైనా ఉందంటే అది ఈ వినాయక చవితే. చాలా బావుంటుంది పిల్లలకైతే మరి. కానీ మనము మన విలేజ్‌లో పెట్టుకునే వినాయకుడిని ఊరు మొత్తం కలిసి నడి మధ్యలో వినాయకుడిని పెట్టి ఒక 3 రోజులు గానీ, 5 రోజులు గానీ పెట్టుకొని దాని తర్వాత ఊరేగింపు చేసి అలా జేసుకునే ఫెస్టివల్ అయితే ఓకే గానీ, ఇలా హడావిడిగా ఒకరోజు పూజ జేసి, పూజ జేసుకొని, ప్రసాదాలు జేసి, దేవుడికి మనం పూజ జేసుకొని, అన్నీ చేసుకోవడానికి మధ్యాహ్నం అవుతుంది. ఇంకా అలా 1, 2 అవర్స్ ఉంటే మళ్ళీ ఈవినింగ్ 5 కంతా దేవుడిని తీసేస్తాం. అంటే ఈ సిటీలలో, టౌన్‌లో ఉండే వాళ్ళకి. సో, అలా జేయడం వల్ల అంటే ఎక్కువ సేపు మనం దేవుడితో ఉండలేం కదా! అది 1 డేకి అయిపోతుంది. మనం ఎంత కష్టపడి ఈ అలంకరణ, దేవుడిని ఇంత చక్కగా తయారు జేసుకొని, కొద్దిసేపు బెట్టి మళ్ళీ తీసేయాలంటే కొద్దిగా బాధేస్తుంది మనసుకి. ఇంకేం జేస్తాం అలాగని దేవుడిని మనతో పాటు ప్రతిరోజు ఉంచుకోలేం కదా! అనేసి మళ్ళీ సర్ది జెప్పుకుంటాము. కానీ వినాయకుని పండుగ, వినాయక చతుర్థి అంటే ఏదో తెలియని సంతోషం, ఆనందం. అది మాటల్లో చెప్పలేము. అది ఆ దేవుని గొప్పదనము. మీలో ఎంతమందికి ఈ గణపతి దేవుని వినాయక చతుర్థి అంటే ఇష్టము? ఈ పండగంటే అంత ఇష్టపడేవాళ్ళు ఎంతమందున్నారో ప్లీజ్ కామెంట్ చేయండి. మధ్యాహ్నం పూజ అయిపోయింది. ఇంకా ఈవినింగ్ కావస్తుంది. పాప స్కూల్ నుండి వచ్చేసిన తర్వాత ఈవినింగ్ కొద్దిసేపు అలా పూజ చేసుకొని, దేవునికి మళ్ళీ నైవేద్యంగా ప్రసాదం ఏదైనా చేసి పెట్టి, కొద్దిసేపు తర్వాత దేవుడిని తీసి నిమజ్జనంగా చేసేసాము. చూడండి. ఇంత ఇష్టపడి చేసుకున్న ఈ దేవుని పూజని కనీసం 3 రోజులైనా పెట్టుకుందాం అనుకున్నాం కానీ, ఈ మోహిత్ చిన్న బాబు కదా! అలా కిందున్న దేవుని దగ్గర దీపాలైతేనేమి, దేవుడి విగ్రహం అయితేనేమి, ఆ చుట్టుపక్కలున్న వస్తువులన్నింటినీ తీసుకెళ్ళి పడేస్తున్నాడు. ఎంతసేపైనా కాపలా ఉండలేము కదా! జస్ట్ అలా వెళ్ళి ఇలా వచ్చేసరికి అన్నిటిని లాగేస్తున్నాడు. సో, ఇది కష్టం గదా! దేవుడి దగ్గర ఎందుకలా చేయడమని ఒకే రోజు ఎత్తేద్దామని ఫిక్స్ అయ్యాము. ఇప్పుడైతే ఇక్కడ నిమజ్జనం జేయడానికి డాన్సులేస్తున్నారు. బొట్లు పెట్టుకొని డాన్సులేసి ఎంజాయ్ జేస్తూ నిమజ్జనం జేస్తామనేసి అదొక పార్ట్‌గా తీసుకున్నారు. ఇప్పుడైతే వినాయకుల్ని నీళ్ళల్లో వేయడానికి గీతు అండ్ సోహిత్ వచ్చేసారు. జై బోలో గణపతి బప్పా మోరియా అంటూ వేస్తున్నారు. వీళ్ళకి దేవుడిని నిమజ్జనం జేయాలంటే ఎందుకింత ఆనందమో నాకైతే తెలియడం లేదు. అంటే నేనిది వేస్తానని ఫైటింగ్ జేసి మరి ఒక్కొక్కటి వేస్తున్నారు. ఇంకొక వినాయకుడు వచ్చి మేము మట్టితో జేసిన వినాయకుడని చెప్పాం గదా! పాప వెళ్లి నేర్చుకునింది ఆ వినాయకుడు. ఒకటొచ్చి తీసుకొచ్చుకున్నాము. ఆ 2 ఒక్కొక్కరు ఒక్కొక్కటి వేస్తున్నారు. అయిపోయింది మొత్తానికి నిమజ్జనము. మన వీడియోస్‌ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ నా తరపున చాలా చాలా థాంక్స్ అండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.